గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అంతేకాకుండా దానికన్నా ముందు ఆయన మనకి రాజాసాబ్ అప్డేట్ కూడా ఇవ్వబోతున్నారు. ఎందుకంటే అలా ఇరికిస్తారు? మీరే కదా క్రియేటివ్ ప్రొడ్యూసర్. అందుకే క్రియేటివ్గా ఏదో చేద్దాం అనుకున్నాం. జాన్ 9th ఏం చేస్తున్నావు తెలుసుగా? అది ఓకే. టైం ఎంతైనా మన టైం మనమే తీసుకోవాలి. ఎందుకంటే మన టైం వచ్చినప్పుడు ఎవరిని టైం అడగకూడదు. థ్యాంక్ యూ. రాహుల్ రవీంద్ర గారితో స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే కల్ట్ ప్రొడ్యూసరు ఇవన్నీ ఎంజాయ్ చేస్తుంది. ఎందుకంటే నా డైరెక్టర్ ఒక 2-3 ఏళ్ళు కష్టపడి సినిమా తీశాడు కాబట్టి, నా వెనకాల మారుతి సాయి రాజేష్ ఉన్నారు కాబట్టి నేను కల్ట్ నేను అనుకుంటున్నా. కానీ దే ఆర్ ద రియల్ కల్ట్స్. ఐఎమ్ ఎంజాయింగ్ దేర్ హార్డ్ వర్క్. రాహుల్ రవీంద్ర గారు ఈ సినిమాని చాలా 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 నమ్మారు. ఎందుకంటే ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాళ్ళు. ఒక జాతీయ నేషనల్ అవార్డు వచ్చిన ఒక సినిమా డైరెక్టర్ ఆయన. మనందరికీ ఆడియన్స్ పల్స్ ఎలా తెలుసో ఆయనకు ఉమెన్ పల్స్ అలాగా చేయి పట్టుకోకుండా తెలుసు ఆయనకి. అందుకే ఆయన థియేటర్లకు వెళ్తుంటే అసలు ఆడియన్స్ రెస్పాన్స్ ఏంటి ఇదేంటి వేరే లెవెల్లో ఉంది. సో రాహుల్ రవీంద్ర గారు ఫస్ట్ ఈ సక్సెస్ ఎవరన్నా ఎంజాయ్ చేయాలి అంటే ఇక్కడ అందరూ అన్నీ చూశారు. బట్ దిస్ సక్సెస్ క్రెడిట్ గోస్ టు యూ. ఎందుకంటే మీ కష్టం తెలుసు. ఒక 3 ఏళ్ళ నుంచి రష్మిక గారు కొన్ని సినిమాలు చేశారు, దీక్షిత్ గారు కొన్ని సినిమాలు చేశారు, హేషమ్ గారు కొన్ని సినిమాలు చేశారు, విద్యా గారు కొన్ని సినిమాలు చేశారు, ధీరజ్ కొన్ని. బట్ ఒక 2-3 ఏళ్ళ నుంచి ఈ స్క్రిప్ట్ని నమ్మి, బలంగా నమ్మి, ఈ స్క్రిప్ట్ థియేటర్లో ఎప్పుడు రిలీజ్ అయినా ఈ రెస్పాన్స్ వస్తుందని ఆయనతో చాలా కాన్వర్సేషన్లో చాలా నమ్మకం. ఎందుకంటే ఎప్పుడైనా ఇంట్లో ఒక తండ్రి బాగుంటే ఆ కుటుంబం చాలా బాగుంటుంది. ఒక డైరెక్టర్ బలంగా ఉంటే ఆ సినిమా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆయనకి ఎన్ని ఎదురైనా, ఎన్ని ఛాలెంజెస్ ఎదురైనా ఈ సినిమా మాత్రం ఇప్పుడు ఈ థియేటర్లో ఈ రెస్పాన్స్ వీడియోలు అన్నీ ఉన్నాయి కదా, ఆయన ముందే ఊహించాడు. సో దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు డిజర్వ్ రాహుల్ గారు. ఎందుకంటే ది సక్సెస్ విల్ డిజర్వ్ అమ్మాయిలు చాలామంది. ఎందుకంటే సినిమా అంటేనే మాసు, యూత్, ఓపెనింగు, ఈ నామ్స్ అన్నీ బ్రేక్ చేసి అమ్మాయిలు సినిమాకు వస్తారు, అమ్మాయిలు సినిమాకు వచ్చి మైక్ల ముందు మాట్లాడతారు అని ప్రూవ్ చేసిన డైరెక్టర్ రాహుల్ రవీంద్ర. యు ఆర్ ద కల్ట్ డైరెక్టర్. సో విండోస్ 1, 2, 9 ఇలా ఉంటాయి కదా, ఇలా వెర్షన్ అప్డేట్ అవసరం లేని సాఫ్ట్వేర్ ఏదన్నా ఉంటే అది అల్లు అరవింద్ గారు. ఎందుకంటే నాకు తెలిసి ఇండియాలో ఏ ప్రొడ్యూసర్ గారు కూడా ఇన్నాళ్ళ నుంచి యాక్టివ్గా ఉండి హిట్లు కొడుతూ సక్సెస్లు కొడుతూ, తాను హిట్లు కొడుతూ కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రొడ్యూసర్ చేసి వాళ్ళ హిట్లు కొడుతుంటే చివరిలో వచ్చి క్రెడిట్ తీసుకోరు. వాళ్ళ క్రెడిట్ని ఎంజాయ్ చేస్తూ మేసం మెలేసా ప్రొడ్యూసర్ అంటే దట్ ఈస్ ఏఎస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు. ఎందుకంటే ఆయన తీసుకునే క్రెడిట్ ఏంటంటే నా వాళ్ళందరూ బాగున్నారు, నేను హ్యాండ్ ఇచ్చిన వాళ్ళందరూ బాగున్నారు, వాళ్ళందరూ బాగుంటే అది నా సక్సెస్ అని చెప్పి ఆ క్రెడిట్ మాత్రమే ఎంజాయ్ చేసే ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు. అందుకే ఆయన బ్యానర్ నుంచి నేను చెప్తున్నా, ప్రపంచంలో ఏ ఇండస్ట్రీలో కూడా వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ బామర్దులు, వాళ్ళ ఇల్లు వచ్చారు. కానీ ఆయనతో జస్ట్ అల్లు అరవింద్ గారి బ్యానర్లో ప్రొడ్యూసర్ అవ్వాలంటే మీకేం అక్కర్లా, ఆయనతో జస్ట్ పరిచయం ఉండి మీ దగ్గర కంటెంట్ ఉంటే చాలు, ఆయన బ్యానర్ ఇచ్చేస్తారు. అలాంటి ఒక ఏకైక ప్రొడ్యూసర్ ఇన్ ఇండియా ఈజ్ అల్లు అరవింద్ గారు. లవ్ యూ సార్. ఈ ఫీల్డ్లో మహిళలు రావటం అది చాలా చాలా అరుదు. బట్ మేమందరం ముద్దుగా పిలుచుకునే విద్యక్క. ఎందుకంటే ఆవిడ సినిమాకి వెళ్తే ఇంటర్వెల్లో పాప్కార్న్, కూల్ డ్రింక్ ఆవిడే కొని పెడతారు. కాబట్టి మా చిన్నప్పుడు అదే సిరితో మేము అందరం సినిమాకి వెళ్ళినప్పుడు విద్యక్క వస్తుందా అంటే మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. బట్ ఆవిడ మంచి మనసు, ఆవిడ హార్డ్ వర్క్ అన్నీ ఇదయ్యి ఆవిడ ఇండస్ట్రీలో అడుగుపట్టినట్టు షీ అరైవ్డ్ విత్ ఎ హ్యాట్రిక్.
ఐ సింగిల్ గర్ల్ ఫ్రెండ్. అంటే ఆవిడ మంచి మనసు, ఆవిడ అందరితో ఉండే విధానం. అంటే ఒక ఉమెన్ ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఒక హ్యాట్రిక్తో మీరు వచ్చారు. సో ఎందుకంటే ఇది మీ జడ్జిమెంట్, మీ మనస్సు, మీరు అందరినీ చూసుకునే విధానం. ఎందుకంటే AAAలో ఆవిడ వచ్చి కూడా పైన అలా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందని. ఇంటర్వ్యూల ముందు 20 నిమిషాలు ఎక్స్ట్రాడినరీ పెడితే ఆవిడ హ్యాపీగా కిందకు వచ్చారు. అంటే ఆవిడ షీ వాంట్ టు నో దట్ పల్స్. నాకు ఇలాంటి సక్సెస్లు మీకు చాలా 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 రావాలి. అలాగే నా బ్రదర్ ధీరజ్, రష్మిక గారు బేబీ ప్రివ్యూకి వచ్చిన తర్వాత ఒకసారి అన్నారు,